వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హిజ్రాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక హిజ్రాల ఆరోపణ. ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన స్థానిక హిజ్రాల సంఘం అధ్యక్షుడు చాందిని నాయక్ మాట్లాడుతూ, మేము గత 10 సంవత్సరాలుగా నర్సారావుపేటలోనే నివసిస్తున్నాం. నర్సారావుపేటలోనే భిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్నాం. ఇటీవల తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతూ మా పొట్ట కొడుతున్నారు. అనాధికార హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారని కొందరు షాప్ యజమానులు మాకు చెప్పారు. ప్రజలు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంపై పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మాకు అంతా మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకంతో ఇస్తారు. అంతేకాకుండా మన విరోధ దౌర్జన్యంగా తీసుకున్నాం అనుకో, అది స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది, సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడిప్పుడే రెస్పెక్ట్ పెరుగుతుంది. వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది, వీళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, వీళ్ళకి ₹1 ఇవ్వాలని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ వల్ల ఆ రెస్పెక్ట్ మేము కోల్పోతున్నాం. ఇప్పుడు ఒక మగాడు తప్పు చేస్తే మగాడిని అంటారు, ఆడ తప్పు చేస్తే ఆడదంటారు. అలాగే కొజ్జలు తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. ఇది అందరినీ అనడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కిషోర్ సార్కి కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి. ఇది అందరినీ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇట్లానే గృహప్రవేశానికి పోతే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాది ఊరు, మేము ఇక్కడే పుట్టి పెరిగామంటే ప్రూఫ్లు తెమ్మంటే ఒకళ్ళు లేరు. నసరావుపేటలో 100 మంది ఉన్నారు. 100 మందిలో 40 మందికే ప్రూఫ్లు ఉన్నాయి. ఆ 60 మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది, ఎట్లా పడితే అట్లా చేసినా కూడా ఇవాళ చేస్తాం, రేపు పొద్దున వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది. ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లు అయి ఉన్నోళ్ళు అమ్మ ఏదైనా చేస్తే మనమే ఇదవ్వాలా, మన నోటికాడ కూడిపోయిద్ది, మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం. మేము ఆలోచించి ఏదైనా చేస్తాము. అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. అది ఎట్లా సంపాదించామనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాది ఇక్కడే, మా సొంత నెగిటివ్ ఇక్కడే. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది. రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు, వెళ్ళాము. మేము కాదండి అని చెప్పాము. ఎవరమ్మా అని అన్నారు. అడిగితే మేము ఉన్నట్టు చెప్పేసాము, ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని. సరేనమ్మా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు. సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు. ఇది మొన్న కేసన్పల్లి ఒకటి గతంలో జరిగిందన్నారు చూడు, అది కూడా ఒకసారి. కేసన్పల్లి ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్ ఉందండి. ఇంతకుముందు వాటర్ ప్లాంట్ పెట్టిన చోట. అక్కడ ఏంటంటే ఇద్దరు, ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలు ఒక అమ్మాయి అడిగేది. ఆ పిల్లకి బాగలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు. ఆ పిల్ల ఆడుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో